ॐ रामाय रामचन्द्राय रामभद्राय वेधसे रघुनाथाय नाथाय सीताया पतये नमः। अञ्जनानन्दनं वीरं जानकीशोकनाशनं कपीशमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करं। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। శ్రీమద్ రామాయణ రసవాహినిలో మనం ఇప్పుడు యుద్ధకాండంలో ఉన్నాం. వాల్మీకి మహర్షి విరచిత రామాయణాన్ని మనం అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. రామాయణం అన్న పేరు వినగానే దశరథ మహారాజు యొక్క ప్రజారంజకమైనటువంటి పరిపాలన, తర్వాత రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల యొక్క భ్రాతృప్రేమ, శ్రీరామచంద్రమూర్తి యొక్క పితృవాక్ పరిపాలన, తల్లిదండ్రులపై ఆయనకున్నటువంటి భక్తి శ్రద్ధ, అలాగే ఆయన యొక్క ఏకపత్ని వ్రతం, సీతమ్మ తల్లి యొక్క అనన్య సామాన్యమైనటువంటి పాతివ్రత్యం, వారిరువురి అన్యోన్య దాంపత్యం, అలాగే లక్ష్మణస్వామి యొక్క భ్రాతృప్రేమ, హనుమంతుని యొక్క దాస్యభక్తి, ఇవన్నీ మనకు గుర్తుకొస్తాయి, మనల్ని ప్రేరేపిస్తాయి. ఎన్నో తరాలుగా రామాయణం మన భారతీయ జీవన విధానాన్ని శాసిస్తూ ఉన్నది. అటువంటి రామాయణాన్ని మనం అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు యుద్ధకాండంలో ఉన్నాం. యుద్ధకాండంలో పెద్దగా మనకు ఇంట్రెస్ట్గా ఉండే విషయాలు ఏమి ఉండవు. వాళ్ళని వీళ్ళని చంపుకోవడం, వీరిని వాళ్ళని చంపడం, ఈ అస్త్రాలను ప్రయోగించడం, ఇదే ఉంటుంది. అయినా మనం కథలో భాగంగా మనం దీనిలో ముందుకు వెళ్ళాలి. కుంభకర్ణుడు మరణించిన తర్వాత రావణుడు చాలా నిరాశపడిపోయాడు. కుంభకర్ణుని కూడా వాళ్ళు వధించారనగానే తనకు కొంచెంగా ఇంకా నా పరాజయానికి వైపుకు వెళ్తున్నాము అని ఆయనకు అనిపిస్తూ ఉంది. ఈ విధంగా బాధపడుతున్నాడు. కుంభకర్ణుడే వెళ్ళిపోయాడు, ఇంక నేనేం చేయాలి, నాకు ఇంకేమొద్దు ఈ రాజ్యం అంటే. అప్పుడు ఈ రావణుని యొక్క ఈ కుమారులందరూ కూడా వచ్చారు. వచ్చి మేమున్నాం, మీకెందుకు, మేము వెళ్ళి యుద్ధం చేస్తాము, యుద్ధం చేసి నీకు జయాన్ని చేకూరుస్తాము అని చెప్తారన్నమాట. చెప్తే అప్పుడు వీళ్ళందరూ యుద్ధానికి వెళ్తారు. వాళ్ళు త్రిశిరస్సు, దేవాంతకుడు, నరాంతకుడు, మహోదరుడు, మహాపార్షుడు, ఈ ముగ్గురు, మొదటి ముగ్గురునేమో రావణుని యొక్క కొడుకులు, తర్వాత ఇద్దరు ఆయన యొక్క సోదరులు. వీళ్ళందరూ కూడా ఉత్సాహంతో యుద్ధరంగానికి వెళ్తారు. వీళ్ళందరినీ కూడా వానర యోధులు వాళ్ళు వధిస్తారు. ఇంక అందులో మిగిలింది ఒక్కడే రావణుని యొక్క కుమారుడు అతికాయుడు. అతను చాలా తేజస్సు కలవాడు, అలాగే బ్రహ్మ యొక్క వరాలను పొందినవాడు, చాలా పరాక్రమవంతుడు. అతను వస్తున్నాడు రథం పైన యుద్ధం చేయడానికి. అంటే తన తమ్ముళ్ళని అందరినీ కూడా చంపేశారు కదా వీళ్ళు, అలాగే పినతండ్రులను కూడా చంపేశారు. ఆ కోపంతో అతను వస్తున్నాడు యుద్ధం చేయడానికి. అప్పుడు శ్రీరాముడు చూశాడనమాట. వస్తూ అతని యొక్క తేజస్సును చూసి రామచంద్ర ప్రభు అని ప్రశంసిస్తున్నాడు. విభీషణుని అడుగుతున్నాడు, ఎవరతను? కోసవు పర్వత సంకాశో ధనుష్మాన్ హరిలోచన యుక్తే హయ సహస్రేణ విశాలే స్యందనే స్థితః య ఏష నిశితైః శూలైః సుతీక్ష్ణైః ప్రాసతోమరైః అచ్చిష్మద్భిర్వృతోద్భాతి భూతైరివ మహేశ్వరః. ఎవరితను? ఈ పర్వత స్వరూపంలో ఉన్నాడు. ఇంతను మంచి విశాలమైనటువంటి రథం మీద వస్తూ ఉన్నాడు కదా, చాలా భయంకరంగా ఉన్నాడు చూడడానికి. విభీషణుని అడుగుతున్నాడు, ఎందుకంటే ఆయనకు రాక్షసుడు కాబట్టి వాళ్ళందరూ తెలిసి పరిచయం ఉంది కాబట్టి రామచంద్ర ప్రభు అడుగుతున్నారు ఎవరితను అని చెప్పేసి విభీషణుని అడుగుతున్నాడు. అడుగుతూ ఉంటే అప్పుడు ఆయన చెప్తున్నారనమాట, ఇతడు రావణాసుని యొక్క కుమారుడు, యుద్ధం చేయడంలో తండ్రి అంతటి పరాక్రమశాలి, శస్త్ర విద్యలన్నీ కూడా బాగా నేర్చి ఉన్నాడు. అంతేకాదు గురుకులంలోకి వెళ్ళి వేదాభ్యాసం కూడా చేసి ఉన్నాడు. మంచి అశ్వికుడు, రథికుడు, కత్తి యుద్ధం, మల్ల యుద్ధం అన్నింటిలో కూడా మంచి ప్రాచుర్యం కలిగిన వాడు.
అందుకని నువ్వు తక్కువగా అంచనా వేయొద్దు, అన్ని సామదాన భేద దండోపాయాలన్నీ కూడా తెలిసినవాడు అని చెప్పి ఈ చెప్తున్నాడు అనమాట. రాముడికి చెప్తున్నాడు. అలాగే బ్రహ్మను మెప్పించి చాలా అస్త్రాలను పొందాడు. అసలు ఏ దేవదానవుల చేతుల్లో చావు రాకుండా బ్రహ్మ నుండి వరాలు ఎలాగైతే తండ్రి పొందాడో ఆ విధంగా ఇతను కూడా పొంది ఉన్నాడు. అందువల్ల నువ్వు స్వయంగా నీవే ఇందులో పూనుకొని అతన్ని వధించే ఏర్పాటు చేయాలి అని చెప్పి, ఎందుకంటే ఇతని యొక్క ధాటికి ఈ వానరసేన చాలా నష్టపోతుంది, అది మాత్రం ఖాయం, నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు అని చెప్తాడంటే. ఈ లోపలనే ఇతను వానరసేన లోపలికి వచ్చేసాడు. అతికాయుడు వచ్చి సింహనాదాలు చేస్తున్నాడు, ధనుష్టంకారం చేస్తూ ఉన్నాడు. అప్పుడు చాలామంది వానర వీరులు అతన్ని వెళ్ళి ఎదుర్కొంటున్నారు. అయితే ఇతను ఏమంటాడంటే, ఎవరైతే యుద్ధం చేయట్లేదో, ఆయుధాలు లేవో వాళ్ళ దగ్గరికి వెళ్ళటం లేదు. అతను వెళ్లకుండా ఎవరైతే యుద్ధం చేస్తారో, ఎవరికైతే సాహసం ఉందో వాళ్ళతోనే నేను పోటీ చేస్తానని చెప్పి చెప్తున్నాడు. నేను యుద్ధం చేయడానికి వచ్చాను, నేను సామాన్యులతో నేను యుద్ధం చేయను, ఎవరికైతే ఈ ధైర్యం, శక్తి, సాహసం ఉన్నాయో అలాంటి వాళ్ళు నా ముందుకు రండి అని చెప్పి అడుగుతున్నాడు. అప్పుడు లక్ష్మణుడు చిరునవ్వు నవ్వుతూ వచ్చాడనమాట. వచ్చి నేను యుద్ధం చేస్తాను నీతో అని చెప్పి వస్తాడు. వస్తే అప్పుడు అతను అంటాడు, నువ్వు చూస్తే చిన్నపిల్లాడిలాగా ఉన్నావు, ఎందుకు నీకు యుద్ధం చేయడంలో నీకేం తెలియదు, నువ్వు నా గురించి నీకు తెలియదు కదా, అనవసరంగా నువ్వు ప్రాణాలు పోగొట్టుకోకు, నేనేమీ చెయ్యను, నీ దారి నువ్వే వెళ్ళిపో, అట్లా కాకుండా నువ్వు యుద్ధం చేస్తాను మూర్ఖంగా అంటే సరే, ఇంక నీకు దగ్గర పడిందని గుర్తుపెట్టుకో అని చెప్పి చెప్తాడనమాట. అప్పుడు లక్ష్మణుడు అంటాడు, అనవసరంగా పెద్ద మాటలు మాట్లాడుతున్నావు నువ్వు, నా వాక్యమాత్రేణ భవాన్ ప్రధానో నా కథనాత్ సత్పురుషా భవంతి మయి స్థితే ధన్విని బాణపానౌ నిదర్శయ స్వాత్మబలం దురాత్మన. నువ్వేంటి ఊరికే మాటలు మాట్లాడుతున్నావు, అతికాయుడితో అంటున్నాడు లక్ష్మణుడు. కేవలం నిన్ను గురించి నువ్వు గొప్పలు చెప్పుకుంటున్నావు, అది శూరుల లక్షణం కాదు. ధనుర్బాణాలను చేతబట్టి నేను సిద్ధంగా ఉన్నాను, చేతనైతే నీ బలాన్ని చూపించు. నిన్ను నువ్వు పొగుడుకుంటూ ఉన్నావే, దాన్ని మానేసి నువ్వు యుద్ధంలో నీ యొక్క దాన్ని చూపించు. కర్మణా సూచయాత్మానం, కర్మణా సూచయ, పని చేసి నీ పరిచయాన్ని నువ్వు చేసుకో, అంతే తప్ప ఊరికే మాటలు చెప్పొద్దు నువ్వు. వికత్తితు మర్హసి పౌరుషేనతు యో యుక్త సతు శూర ఇతి స్మృత. ఎవరికైతే పౌరుషం ఉండి వాళ్ళు పరాక్రమాన్ని చూపిస్తారో వాళ్ళనే శూరులు అంటారు తప్ప ఊరికే మాటలు నువ్వు మాట్లాడొద్దు. అలాగే నువ్వేమనుకుంటున్నావు, నన్ను బాలుడు అన్నావు కదా, నేను బాలుడన్న వృద్ధుడిని అలా ఉంచు. వామనావతారం తెలుసు కదా నీకు, శ్రీ మహావిష్ణువు ఏం చేశాడు, ఆయన బాలుడిగా ఉండే ముల్లోకాల్ని కూడా ఆక్రమించాడు. అందువల్ల నువ్వు నన్ను తక్కువగా అంచనా వేయొద్దు అని చెప్తాడు. సరే, వీళ్ళిద్దరికీ మంచి యుద్ధం జరుగుతుంది. లక్ష్మణుడు చాలా రకాలైనటువంటి అస్త్రాలను ప్రయోగిస్తాడు, కానీ ఏం ప్రయోజనం లేకపోతుంది. అప్పుడు వాయుదేవుడు చెప్తాడు లక్ష్మణుడికి, ఇతడు బ్రహ్మచే ప్రసాదించబడినటువంటి ఒక కవచాన్ని ధరించి ఉన్నాడు, అది నీకు తెలీదు. ఆ కవచం పైన ఏది కూడా ఏ అస్త్రము పనిచేయదు, నువ్వేం చేస్తావంటే కేవలం బ్రహ్మాస్త్రాన్ని సంధించు అని చెప్తాడు. అప్పుడు ఈ లక్ష్మణుడు ఏంటంటే వెంటనే ఆ మంత్రాన్ని జపించి దాన్ని బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తే అది వెళ్ళి అతికాయుణ్ణి సంహరిస్తుందన్నమాట. వెంటనే అందరూ కూడా లక్ష్మణుని కీర్తించి పూజిస్తారు. ఇక్కడ ఏమైందో చూడండి, ఇక్కడ రావణుని దగ్గరికి విషయం, అతికాయుడు కూడా మరణించాడు, వెళ్ళిన వాళ్ళందరూ మరణించారని తెలిసింది. ఆయన ఇంకా వ్యాకుల పడిపోతూ ఉన్నాడు. వ్యాకుల పడుతూ ఆయన అంటున్నాడు, అందరినీ సమావేశపరిచాడు, మళ్ళీ ఏం చేయాలి ఇప్పుడు. వీళ్ళందరూ కూడా చూడండి, ధూమ్రాక్ష పరమామర్షి ధన్వీ శస్త్రభృతాంబర అకంపన ప్రహస్తశ్చ కుంభకర్ణస్తథైవచ. నా యోధులు ఎంతమంది, వీళ్ళందరూ కూడా ధూమ్రాక్షుడు, తర్వాత అకంపనుడు, ప్రహస్తుడు, తర్వాత కుంభకర్ణుడు, వీళ్ళందరూ కూడా మరణించారు. ఏతే మహాబలా వీర రాక్షస యుద్ధకాంక్షిణ జేతార పరసైన్యానాం పరైర్నిత్య అపరాజితా. వీళ్ళు ఎటువంటి వాళ్ళు, ఎంతమందినో యుద్ధాల్లో జయించిన వాళ్ళు, అలాంటి వాళ్ళని వీళ్ళందరూ కూడా మట్టు పెట్టేశారు. వీళ్ళందరూ కూడా అటువంటి మహా అపాయ స్థితిలో మనం అందరూ ఉన్నాము. నిహతాస్తే మహావీర్య రామేణ అక్లిష్ట కర్మణ. అసలు ఈ రాముడు అనాయాసంగా మనందరినీ కూడా చంపేశాడు. రాక్షసాహ సుమహాకాయ నానా శస్త్ర విశారదాహ. వీళ్ళకి ఎన్ని రకాల శస్త్రాలు తెలుసు, ఎన్ని రకాల వరాలు ఉన్నాయి, అయినా సరే రాముడు అసలు అసహాయశూరుడు, ఎలా వీళ్ళందరినీ కూడా మట్టు పెట్టేశాడు. అన్యేచ బహవశూర మహాత్మానో నిపాతితాహ. తర్వాత
నా కుమారుడు ఇంద్రజిత్తు ఉన్నాడే, ఎటువంటి పరాక్రమవంతుడు. ప్రఖ్యాత బలవీర్యేణ పుత్రేణ ఇంద్రజితామమ యౌహితౌ భ్రాతరౌ వీరౌ బద్ధౌ దత్తవరైశ్వరై ఎన్న శక్యం సురై సర్వై అసురైర్వా మహాబలై మోక్తుం తద్బంధనం ఘోరం యక్ష గంధర్వ కిన్నరై. అంతకుముందు నాగపాశంతో బంధించేశాడు కదా రాముడు వాళ్ళని. అలా బంధిస్తే కనుక ఎవ్వరికీ కూడా యక్ష గంధర్వ కిన్నరులు ఎవ్వరికీ కూడా సాధ్యం కాదు ఆ బంధాలను తెంచుకొని బయటికి రావడం. అట్లాంటిది వీళ్ళందరూ ఆ బంధాలను కూడా తెంచుకొని బయటకు వచ్చేసారు. తన్నజానే ప్రభావైర్వా మాయయా మోహవే, ఏ మాయతో వీళ్ళు ఆ బంధాల నుంచి బయటకు వచ్చేసారు. ఎవరో వీళ్ళకి ఏదో సహాయం చేస్తూ ఉన్నట్లున్నారు. అసలు ఎలా జరిగిందో నాకు అసలు అర్థం కావటం లేదు. ఏ యోధాః నిర్గతాశూరా రాక్షసా మమ శాసనాత్ తే సర్వే నిహతా యుద్ధే వానరై సుమహాబలై. పాపం నా ఆజ్ఞను అనుసరించి చాలామంది రాక్షస వీరులందరూ కూడా యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్ళి పాపం వాళ్ళందరూ కూడా చనిపోయారు. తమ్న పశ్యామ్యహం యుద్ధే యోధ్య రామం సలక్ష్మణం శాసయేత్ సబలం వీరం సుగ్రీవ విభీషణం అహోను బలవాన్ రామో మహదస్త్ర బలం చ వై యస్య విక్రమమాసాద్య రాక్షసా నిధనం గతాః. శ్రీరాముడు ఇంతటి పరాక్రమం కలవాడు. ఆయనకు మళ్ళీ ఇంకెవరు తోడుగా ఉన్నారు? లక్ష్మణుడు, సుగ్రీవుడు, విభీషణుడు కూడా తోడుగా ఉన్నారు. అసలు అతన్ని యుద్ధంలో ఎవరు జయిస్తారో నాకు పాలుపోవడం లేదు, ఎవరిని పంపించాలో నాకు అర్థం కావటం లేదు. ఇటువంటి ఇంద్రజిత్తునే వాళ్ళు ఓడించేస్తున్నారు. ఆహా, రాముడు ఎంతటి బలవంతుడు. అతడి మహా అస్త్ర ప్రభావాలు ఎలా ఉన్నాయంటే చాలా అమోఘంగా ఉన్నాయి అవన్నీ కూడా. ఇటువంటి రాముడిని చూసి నేను ఆశ్చర్యపోతున్నాను, అతని పరాక్రమాన్ని చూసి. తర్వాత ఏమంటున్నాడు చూడండి, నెమ్మదిగా శ్రీరాముని యొక్క గొప్పతనం అతనికి తెలిసి వస్తూ ఉంది. తం మన్యే రాఘవం వీరం నారాయణమనామయం తద్భయాద్ధి పురీలంక పిహిత ద్వార తోరణాహ. ఈ రఘువీరుడు నిజంగా సనాతనుడైనటువంటి శ్రీ మహావిష్ణువులాగే అనిపిస్తుంది, స్వయంగా నారాయణుడే అనిపిస్తూ ఉంది నాకు. ఆ తర్వాత ఏంటంటే ఈ లోపాల అంతర్ద్వారాలు బహిర్ద్వారాలు అన్నీ కూడా మూసివేయబడ్డాయి. కనుక అసలు మీరందరూ కూడా ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా రక్షిస్తూ ఉండాలి మన లంకా నగరాన్ని. అతను జాగ్రత్తగా మీరు అంచనా వేయొద్దు, చాలా తక్కువగా అంచనా వేయొద్దు, మీరు సజాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఏ ముహూర్తంలోనన్నా వచ్చి మన లంక పైన మనం దాడి చేయవచ్చు. అందువల్ల మీరు చక్కగా అశోకవనాన్ని చాలా జాగ్రత్తగా రక్షిస్తూ ఉండండి. అశోక వనికాయాం చ యత్ర సీత అభిరక్ష్యతే నిష్క్రామో వా ప్రవేశో వా జ్ఞాతవ్య సర్వథైవ నహ. మీరు ఏం చేస్తారంటే ఆ సీతమ్మ తల్లి ఉంది కదా, సీత ఉంది కదా, అక్కడ అశోకవనాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా రక్షిస్తూ ఉండాలి. అలాగే ఎత్ర ఎత్ర భవేద్ గుల్మః తత్ర తత్ర పునః పునః సర్వతశ్చాపి తిష్టధ్వం స్త్వైః స్త్వైః పరివృతా బలైః. అలాగే ఎక్కడైతే ఈ రాకపోకలు సాగించే ద్వారాలు ఉన్నాయి కదా, వాటన్నిటిని కూడా మీరు చాలా జాగ్రత్తగా రక్షిస్తూ ఉండాలి. మీరు మీ అందరి బలాలతో కూడా అక్కడికి వెళ్ళి మీరు రక్షిస్తూ ఉండాలి అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు, చాలా జాగ్రత్తలు చెప్తూ ఉన్నాడు అనమాట. తరువాత అప్పుడు ఇంద్రజిత్తుకి చెప్తున్నాడు. ఇంద్రజిత్తు దగ్గరికి వెళ్ళి ఇంకెవరు లేరు కదా, అందరూ అయిపోయారు, ఇంకా మిగిలింది ఈయన ఒక్కడే. అందుకని ఇంద్రజిత్తు ఆయన ఏం చెప్తున్నాడంటే, నువ్వు భయపడద్దు తండ్రి, నేనున్నాను. నేను జీవించి ఉండగా నీకు అసలు ఏ విధమైన దుఃఖము రానివ్వను నేను. అసలు ఈ ఇంద్రజిత్తు యొక్క బాణానికి తప్పించుకొని బ్రతికి బయటపడ్డవాడు ఎవరు కూడా లేడు ఇంతవరకు. అందువల్ల నువ్వు అసలు బాధపడద్దు, నేను వెళ్తాను, నా యొక్క బాణాలని ఈ రామలక్ష్మణ్పై ప్రయోగిస్తాను. పూర్వం ఈ బలిచక్రవర్తి విష్ణుమూర్తి పరాక్రమాన్ని చూసి ఆ ఇంద్రుడు, యముడు, వరుణుడు వీళ్ళందరూ కూడా, దేవతలందరూ కూడా ఆ విధంగా విష్ణుమూర్తి పరాక్రమాన్ని చూసినట్లుగా నా పరాక్రమాన్ని ఈరోజు వీరందరూ కూడా చూస్తూ ఉంటారు అని చెప్తే, ఈ రావణుడు కూడా కొడుకుని ఎంతో పొగిడి, నీ వంటి పరాక్రమవంతుడు లేడు, నువ్వే నన్ను రక్షించాలి అని చెప్పి పొగిడి ఆయన పంపిస్తాడు. అయితే ఈయన ఇంద్రజిత్తు అంత శాస్త్రోక్తంగా పూజలు, యంత్రాలు, తంత్రాలు చాలాసేపు చేస్తాడట. ఇవన్నీ కూడా చేసి దాని రథాన్ని పూజిస్తాడు, యజ్ఞం చేస్తాడు. అన్నీ కూడా శుభసూచికాలే కనిపిస్తున్నాయి అతనికి. చక్కగా అగ్నిహోత్రం బాగా మండుతోంది. ఇవన్నీ చూసి చక్కగా మంచి సూచనలు కనిపించాయి. హోమాలవి చేయించాడు. ఆ రథం చుట్టూ కూడా అందరినీ కాపలా ఉంచాడు. ఈయన అప్పుడు వెళ్ళి ఏం చేశాడు, తన సైన్యాన్ని అందరినీ కింద ఉంచేశాడు. ఈయన ఏం చేశాడు, ఆకాశంలోకి ఎగిరిపోయి అదృశ్యమైపోయాడు. ఇంద్రజిత్ అనగానే అంతే, మహామాయావి.
ఎక్కడా కనిపించకుండా ఇంక మొత్తం వానరులందరినీ కూడా సంహరిస్తున్నాడు. ఎన్నో వేల మంది వానరులు అక్కడికక్కడే మరణిస్తున్నారు. అయితే ఎక్కడికి వేస్తారు, ఎక్కడున్నాడో తెలియట్లేదు. ఇప్పుడు రామలక్ష్మణులు అక్కడ కనిపించకుండా చేస్తున్నాడు కాబట్టి వీళ్ళకి ఎదుర్కోవడం చాలా కష్టము అయిపోతూ ఉందన్నమాట. అప్పుడు అతను ఏం చేస్తాడంటే చిట్ట చివరిలో వీళ్ళందరినీ నాశనం చేయడానికి అని చెప్పి ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని సంధిస్తాడు. అయితే బ్రహ్మాస్త్రాన్ని సంధిస్తే మొత్తం వానరులందరినీ అది హతమారుస్తుంది. అప్పుడు రాముడు ఏమంటాడంటే, ఈ బ్రహ్మాస్త్ర ప్రభావాన్ని తట్టుకోవడం చాలా కష్టం. ఈ వానరులందరూ పడిపోయారు కదా, వాళ్ళు నిజంగా చనిపోలేదు. అది బ్రహ్మాస్త్ర ప్రభావంతో అందరూ మూర్చిపోతారు. వాళ్ళందరూ మూర్చిపోయారు, మీరు చనిపోయారని అనుకోవద్దు. మనం కూడా ఏం చేద్దామంటే వెంటనే పడిపోయి మూర్చిపోదాం. అప్పుడు ఏం చేస్తాడు ఇంద్రజిత్తు, ఇవన్నీ కూడా చూడండి, యుద్ధ తంత్రం అంటారు. ఇదంతా కూడా మంచి ఆలోచన. వెంటనే ఆ క్షణంలో అది ఆలోచన రావాలి కరెక్ట్గా. ఈయన చెప్తున్నాడు మనం పడిపోదాం వెంటనే. అప్పుడు ఇంద్రజిత్తు ఏం చేస్తాడు, మనం చనిపోయామని చెప్పేసి వెళ్ళిపోతాడు, ఆనందంగా వెళ్ళిపోతాడు. అప్పుడు మనం వాళ్ళపైన దాడి చేద్దాము అనుకుంటాడు. సరే అని చెప్పి వీళ్ళందరూ చాలామంది అన్ని తోకలు తెగిపోయాట, పాపం చేతులు తెగిపోయి అలా పడిపోయినారు వానరసేన అంతా కూడా. అప్పుడు ఈ శ్రీరామచంద్ర ప్రభు లక్ష్మణుడు కూడా మూర్చిపోతారు. ఇలా మూర్చిపోయడాన్ని చూసి మీ రాముడు అన్నట్టుగానే ఇంకెంతో ఆనందంతో చక్కగా ఇంద్రజిత్తు లంకా పట్టణానికి వెళ్ళిపోయి రాముడికి జరిగిందంతా చెప్తాడు. పాపం చెప్పిన తర్వాత ఎంతసేపు అది ఆ సంతోషం. ఈ లోపల వీళ్ళు ఏం చేస్తారంటే విభీషణుడు ఈ హనుమంతుడు తొందరగా దాని నుంచి బయటకు వచ్చే ప్రభావంతో వీళ్ళిద్దరూ కూడా చూస్తారు ఎక్కడెక్కడ ఎవరు రాత్రిపూట అదంతా కూడా మొత్తం ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి చూస్తున్నారు. దీపం పట్టుకుని వెళ్ళి చూస్తే పాపం ఎవరెవరు పడిపోయారని చెప్పి ఒక చోటకి జాంబవంతుడు ఆయన కనిపించాడనమాట. జాంబవంతుడు కనిపిస్తే ఆయన వెంటనే విభీషణుడు గుర్తుపడతాడు. జాంబవంతుడిని గుర్తుపడితే అప్పుడు ఆయన ఇంకా సగం అంటే చాలా క్షతగాతుడైపోయాడు. అప్పుడు విభీషణుడితో అంటున్నాడు అనమాట, నీ మాటను బట్టి నేను గుర్తుపట్టగలుగుతున్నాను, నాకు చాలా కష్టంగా ఉంది, నాకు దెబ్బలు తగిలాయి అని చెప్తాడనమాట. ఇక్కడ చెప్తున్నాడు. ఈయన ఏమంటున్నాడంటే, మహావీర రాక్షస శ్రేష్ఠ, పదునైన బాణాలు తాకడం వల్ల నేను చూడలేకపోతున్నాను నిన్ను, కానీ నేను నిన్ను బాగా గుర్తుపడుతున్నాను. నైరుతేంద్ర మహావీర్య స్వరేణత్వ అభిలక్షయే, నేను నీ మాటను బట్టి గుర్తుపడుతూ ఉన్నాను. పీడ్యమాన శితైర్బాణై నత్వాం పశ్యామి చక్షుష, ఎందుకంటే ఈ బాణాలు తగడం వల్ల నేను కళ్ళు తెరవలేకపోతూ ఉన్నాను. అంజనా, ఇప్పుడు చూడండి ఇక్కడ, అంజనా సుప్రజాయేన మాతరిష్వాచ నైరుత హనుమాన్ వానరశ్రేష్ఠ ప్రాణాన్ ధారయతే క్వచిత్. ఈయన ఎవడుగుతున్నాడు, ఎవరి గురించి అడగలేదు జాంబవంతుడు, హనుమంతుడు క్షేమంగా ఉన్నాడు కదా అని అడుగుతున్నాడు. హనుమంతుడు కూడా వెనకే ఉన్నాడు ఆయన. అంటే ఈయన అడుగుతున్నాడు, ఈయన చెప్తున్నాడు విభీషణుడు. శ్రుత్వా జాంబవతో వాక్యం ఉవాచేదం విభీషణ ఆర్యపుత్రావతిక్రమ్య కస్మాత్ పృచ్చసి మారుతిం. అదేంటి ఇంతమంది ఉన్నారు, రామలక్ష్మణులు ఉన్నారు, వీళ్ళందరూ ఎలా ఉన్నారని అడగకుండా కేవలం మారుతి గురించి నువ్వు అడుగుతున్నావేంటి? నైవ రాజని సుగ్రీవే నా అంగదే నాపి రాఘవే ఆర్య సందర్శిత స్నేహో యథా వాయుసుతే పరహ. ఇటు పక్కన సుగ్రీవుడు ఉన్నాడు, అంగదుడు ఉన్నాడు, స్వయంగా రాఘవుడే ఉన్నాడు, రాముడే ఉన్నాడు, వాళ్ళందరి గురించి అడగకుండా కేవలం హనుమంతుడి గురించి అడుగుతున్నావంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అని విభీషణుడు అంటున్నాడు జాంబవంతుడితో. అప్పుడు విభీషణ వచ శ్రుత్వా జాంబవాన్ వాక్యం అబ్రవీత్. ఇప్పుడు జాంబవంతుడు ఆ మాటలు విని అంటున్నాడు, శృణు నైరుత శ్రాద్ధూల యస్మాత్ పృచ్ఛామి మారుతిం. ఎందుకు మారుతి గురించి అడుగుతున్నానో తెలుసా? ఎందుకంటే తస్మిన్ జీవతి వీరేతు హతమప్యహతం బలం హనుమత్యు జితప్రాణే జీవంతోపి వయం హతాః ధరతే మారుతిస్తాత మారుత ప్రతిమో యది వైశ్వానర సమో వీర్యే జీవితాశ తతో భవేత్. చూడు, ఎందుకు నేను అడుగుతున్నాను అంటే, హనుమంతుడు జీవించి ఉంటే వానర సైన్యం అంతా చనిపోయినా సరే బ్రతికున్నట్లే. అట్లాగే ఆ మారుతి ఒకవేళ ప్రాణాలు విడిస్తే కనుక మనం అందరూ బ్రతికి ఉన్నా సరే చనిపోయిన వాళ్ళతో సమానము. అందువల్ల ఎందుకంటే అతను వాయుదేవుని అంతటి బలశాలి, అగ్నిదేవుని వంటి తేజస్వి. అటువంటి ఆంజనేయుడు ప్రాణాలని ధరించి ఉన్నంత వరకు కూడా మనలో జీవితంపై ఆశ అన్నది మెదులుతూనే ఉంటుంది, ఎంత కష్టకర పరిస్థితులు వచ్చినప్పటికీ అని చెప్పి ఇక్కడ ఈయన యొక్క అంటే ఆంజనేయ స్వామి యొక్క గొప్పతనాన్ని ఈ జాంబవంతుని నోటి ద్వారా మనం ఇక్కడ వింటామన్నమాట. అప్పుడు ఈయన అడుగుతున్నాడు, ఈయన పక్కనే ఉన్నారు కదా జాంబవంతుడు. వెంటనే హనుమంతుడు జాంబవంతుడి పాదాలకు నమస్కరించాడు.
నమస్కరించి నేను హనుమంతుణ్ణి మీ పాదాలకు నమస్కరిస్తున్నాను అంటే వెంటనే హనుమంతుడి గొంతు వినగానే ఈ ప్రాణం లేచి వచ్చిందట జాంబవంతుడికి. ఈ శరీరం ఉండేటువంటి బాధ అంతా కూడా మటిమాయం అయిపోయింది. అప్పుడు చెప్తున్నాడు, ఓ హనుమంతుడా, నా దగ్గరికి రా, పరాక్రమానికి నీకు ఎవరున్నారు, సాటి ఎవరు లేరు, ఇప్పుడు నీవే ఈ వానరులందరినీ కూడా కాపాడాలి, మా అందరికీ నువ్వు స్నేహితుడవు, ఆప్తుడవు, నీ పరాక్రమాన్ని చూపేటటువంటి ఇప్పుడు సమయం వచ్చింది. వానర సైన్యాన్ని, భల్లూక సైన్యాన్ని, తర్వాత ఈ సుగ్రీవుణ్ణి, అంగదుణ్ణి, రాముణ్ణి, లక్ష్మణుణ్ణి ఈ దీర్ఘ నిద్ర నుంచి నువ్వే కాపాడాలి. అటువంటి వాళ్ళ గాయాలన్నీ కూడా వెంటనే మానిపోవాలి. నువ్వు సముద్రాన్ని దాటి ఉత్తరంగా వెళ్ళు, హిమవత్ పర్వతానికి వెళ్ళు. అక్కడ వృషభం అనే కాంచన శిఖరం, కైలాస పర్వతం ఉంటాయి. వాటి మధ్య ఔషధి పర్వతం ఉంది, ఒక పర్వతం ఉంది. ముల్లోకాలకు అవసరమయ్యే ఔషధాలన్నీ కూడా అక్కడ ఉంటాయి. ఆ పర్వతం చూస్తేనే నీకు అర్థమవుతుంది, దాని మీద కాంతులతో కనిపిస్తూ ఉంటుంది. ఔషధ మూలికలు ఉంటాయి కదా, అవి కాంతులు ఈనుతూ ఉంటాయి. నువ్వు పర్వతాన్ని గుర్తుపట్టగలవు చాలా ఈజీగా. అటువంటి దివ్య పర్వతం పైన 4 రకాల ఔషధాలు ఉన్నాయి, అవి నువ్వు తీసుకురావాలి. అందులో మొదటిది సంజీవకరణి. సంజీవకరణి ఔషధం ఒకటి ఉంది, అది దానివల్ల చనిపోయిన వాళ్ళు లేచి కూర్చుంటారు. ఇక రెండవది విశల్యకరణి అనే ఔషధం ఉంది, దాన్ని తాకితే చాలు ఎటువంటి గాయాలైనా మానిపోతాయి. ఇక మూడవది సౌవర్ణకరణి, దానివల్ల గాయాల తాలూకు మచ్చలు కూడా మాయమైపోతాయి. ఇలా తర్వాత ఏంటంటే 4వది సంధానకరణి, అంటే తెగిపోయిన అవయవాలు ఏమనంటే అతుక్కుపోతాయి. కావున నువ్వేం చేయాలంటే వాయువేగంతో ఒకసారి హిమవత్ పర్వతం దగ్గరికి ఉత్తర దిశగా వెళ్ళి ఆ మూలికలు నువ్వు తీసుకుని రావాలి, నీవే రక్షించాలి వీళ్ళందరినీ అని చెప్తాడు. అప్పుడు వెంటనే హనుమంతుడు ఒక్క ఉదుటిన త్రికూట పర్వతం పైన ఎక్కుతాడు. అక్కడ ఎక్కడుంది, అది లంకానగరంలో ఉంది కదా, అది దానికి మొత్తం ఆ పర్వతం అంతా కృంగిపోయిందంట ఆయన బరువుకి. వృక్షాలన్నీ కూలిపోయాయి. ఈ రాక్షసులందరూ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఈ రాత్రి వేళ వాళ్ళందరూ కూడా వెలవెల్లాడిపోతున్నారు. సముద్రం అంతా అల్లకల్లోలమైంది. వెంటనే త్రికూట పర్వతాన్ని విడిచి ఆయన మలయ పర్వతం పైకి దూకాడు. అక్కడి నుంచి ఆయన ఉత్తరాభిముఖంగా హిమవత్ పర్వతం దగ్గర వెళ్ళిపోయాడు. ఆయన మొత్తం అన్ని క్షేత్రాలు దాటుకుంటూ వెళ్ళిపోయి హిమవత్ పర్వతం దగ్గరికి వచ్చారు. వస్తే ఈ ఔషధి పర్వతం కనిపించింది కానీ ఏదో అర్థం కావట్లేదు. అది కనిపించింది కానీ దానిపైన మూలికలు మాత్రం ఆయన చెప్పారు కదా మెరుస్తూ ఉంటాయని, అట్లా లేవు అక్కడ. అదేంటంటే వీళ్ళందరూ కూడా దేవతలచే రక్షించబడుతూ ఉంటుందట అది. అందువల్ల అవి అందరికీ కూడా ప్రకాశం కాకుండా ఉండడానికి వాళ్ళు దాన్ని రక్షిస్తూ దాన్ని అదృశ్యంగా ఉంచుతున్నారు. ఈయన అక్కడికి వెళ్ళాడనమాట. వెళ్ళి ప్రార్థించాడు, నాకు వెంటనే తెలియజే ఎక్కడ ఔషధం ఏంటంటే ఏమీ వినిపించలేదేమి, ఆయనకు సరైన మార్గదర్శనం లభించలేదు. అప్పుడు ఆయన కోపం వచ్చింది. కోపం వచ్చి ఏం చేశాడనమాట, వెంటనే ఆ పర్వతాన్ని పెక్కలించుకొని ఆయన తీసుకెళ్ళిపోయాడు. ఆయనకి అక్కడ తీసుకెళ్ళిపోయి వీళ్ళందరి దగ్గర యుద్ధక్షేత్రం అందరూ పడి ఉన్నారు, తీసుకొచ్చేశాడు. తీసుకురాగానే మొత్తం ఈ 4 రకాల ఔషధాలు ప్రయోగించారు. చక్కగా వానరులందరూ కూడా లేచి కూర్చున్నారు. మొత్తం అన్నీ కూడా వాళ్ళ తోకలు చేతులు ఏవైతే విరిగిపోయాయి అన్నీ కూడా అతుక్కుపోయాయి. రాముడు లక్ష్మణుడు అలా ఫ్రెష్గా మళ్ళీ అందరూ కూడా యుద్ధానికి సన్నద్ధులైపోయారు. ఇప్పుడు ఈ సమయంలో సుగ్రీవుడు చెప్తున్నాడు, ఇంక మనం ఆలస్యం చేయకూడదు. ఈ పుత్రులందరూ సోదరులు అందరూ కూడా, రావణాసుని పుత్రులు సోదరులు అందరూ కూడా మరణించారు యుద్ధంలో. ఈ సమయంలో మనం ఏం చేయాలంటే లంకా నగరాన్ని ముట్టడించి మొత్తం దాన్ని మళ్ళీ మనం సర్వనాశనం చేయాలంటే ఇంక వీళ్ళందరూ ఉత్సాహంతో వెళ్తారు. వెళ్ళి ఇంక మొత్తం తగలబెట్టేస్తారు అన్ని ఇళ్ళు అన్నీ కూడా. ఇంక దానికి పెద్ద వర్ణన ఉంది. వాళ్ళందరూ బంగారంతో ఉన్నాయి. అవన్నీ కూడా ఈ మంటల కట్ట బంగారం అలా ప్రవహిస్తూ ఉంది, బంగారం కరిగిపోతూ ఉంది. ఎలా ఇవన్నీ కూడా నాశనం అయిపోతున్నాయో ఈ 75వ సర్గలో ఈ లంకను వీళ్ళు ముట్టడించడం అంతా కూడా వర్ణించి ఉందన్నమాట. రావణాసురుడు అంతఃపురం వరకు వెళ్ళిపోతారు. అక్కడ ఎవరు ఏ విధంగా యుద్ధం చేయాలో అన్నీ కూడా సూచిస్తాడు సుగ్రీవుడు. ఇప్పుడు ఇందులో వీళ్ళందరూ లోపలికి వచ్చారని పిలిచి తెలుసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే రాక్షస యోధులందరూ కూడా, మిగిలిన వాళ్ళందరూ కూడా యుద్ధానికి సన్నద్ధులవుతారు. అందులో రకరకాలు ఎవరు అంటే అందులో కంపనుడు, శోణితాక్షుడు, యూపాక్షుడు, ప్రజంగుడు, వీళ్ళు 4 రాక్షస యోధులు వస్తారు. వచ్చి అంగదుడి చేతిలో వాళ్ళందరూ కూడా మరణిస్తారు. ఆ తరువాత కుంభుడు అనేటువంటి రాక్షసుడు వస్తాడు. అతనేమో కుంభుడు, నికుంభుడు అంటే కుంభకర్ణుని పుత్రులు వీళ్ళిద్దరూ కూడా. కుంభుడు మహాపరాక్రమవంతుడు, అతను వస్తాడు. వస్తే అతన్ని సుగ్రీవుడు వధిస్తాడు.
అంటే అంగదుడిని అతను మూర్చపోయేలా చేస్తాడు. అతని ధాటికి తట్టుకోలేక అంగదుడు మూర్చపోతే వెంటనే సుగ్రీవుడు వచ్చి ఆయన్ని రక్షించి ఈ కుంభుడిని సంహరిస్తాడు. అది అయిపోయిన తర్వాత నికుంభుడు వస్తాడు. నికుంభుడు వచ్చి యుద్ధానికి వచ్చేటప్పటికి అప్పుడు అతన్నేమో హనుమంతుడు సంహరిస్తాడు. ఈ విధంగా వీళ్ళందరూ రాక్షస యోధులందరూ కూడా మరణిస్తారు. ఇక చివరికి మిగిలింది ఎవరంటే కరుడు అనేటువంటి రాక్షసుడు ఉన్నాడు కదా, రాముడు చంపేశాడు దండకారణ్యంలో. ఆ కరుణు యొక్క పుత్రుడు మకరాక్షుడు అతను వస్తాడు. అతను వచ్చి యుద్ధక్షేత్రానికి వచ్చి నేను ఎవరు అంటే రాముడే ఎదురుగా వస్తాడనమాట. వస్తే అప్పుడు ఎన్నాళ్ళ నుంచో నీ మీద నాకు పగ ఉంది, ఎందుకంటే నా తండ్రిని నువ్వు చంపేశావు కదా, నీతో ఈరోజు నేను ఎలాగైనా సరే నిన్ను హతమారుస్తాను. ఇప్పుడు నాకు దైవానుగ్రహం చేత నా ఎదురుగా పడ్డావు నువ్వు, నీతో నేను యుద్ధం చేస్తాను, నీకోసం నేను కనిపెట్టుకొని కూర్చొని ఉన్నాను, ఇన్నాళ్ళు నువ్వు తప్పించుకున్నావు, అందువల్ల నేను నా బాణాలని ప్రయోగించి నిన్ను యమలోకానికి పంపుతాను, కాసుకో అని చెప్పాడు. అప్పుడు రాముడు అంటున్నాడు, అనవసరంగా మాట్లాడద్దు, నువ్వు యుద్ధంలో నేర్పు ఉన్నవాడు ఎవడు కూడా ఇలాంటి మాట్లాడి సమయాన్ని వృధా చేయడు. ఇప్పుడే నిన్ను చంపి నీ మాంసాన్ని నేను కాకులకు గ్రద్దలకు వేస్తాను, నక్కలు నీ మాంసంతో విందు చేసుకుంటాయని ఆయన ఏ భాషలో మాట్లాడాడు అదే భాషలో ఈయన రాముడు కూడా మాట్లాడుతున్నాడు అనమాట. తర్వాత యుద్ధం జరిగింది వీళ్ళిద్దరికీ మధ్య. రాముడు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించి ఈ మకరాక్షుని కూడా చంపుతాడనమాట. చంపితే ఇంకా మిగిలింది ఇంద్రజిత్తే కదా మిగిలింది. అప్పుడు మళ్ళీ ఇంద్రజిత్తు ఇక్కడికి యుద్ధక్షేత్రానికి స్వయంగా మళ్ళీ బయలుదేరుతాడు. బయలుదేరి ఈసారి కూడా ఆయన ఏం చేస్తాడు, అదృశ్యంగా ఉంటూ నేను యుద్ధం చేస్తాను, రావణాసురుడికి చెప్తాడు, నేను అదృశ్యంగా ఉంటూ యుద్ధం చేస్తాను, నువ్వేం భయపడకు అని చెప్పి మళ్ళీ యథావిధిగా హోమాలు అభిచారాలు అవన్నీ చేసి అక్కడ నేను ఈసారి ముని వేషంలో వెళ్తాను, నేను మునుల వేషంలో వెళ్ళి రామలక్ష్మణుల్ని సంహరిస్తానని చెప్పి తండ్రికి చెప్పి అక్కడ బయలుదేరుతాడనమాట. అయితే ఇక్కడ ఎక్కడున్నాడో కనిపించట్లేదు, మొత్తం వానర సేనలందరూ కూడా చంపేస్తూ ఉన్నాడు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఎటుపక్క నుంచి అయితే ఆ బాణాలు వస్తున్నాయో అటుపక్కకి రామలక్ష్మణులకు బాణాన్ని వదులుతారు. అది అదృశ్యంగా ఉన్నటువంటి ఇంద్రజిత్తుకు తగిలి వెనక్కి వచ్చి వస్తాయి ఆ బాణాలు రక్తంతో కలిసి. సో వీళ్ళు ఏం చేస్తారనమాట, అటుపక్కకి మళ్ళీ వీళ్ళు అక్కడే ఉన్నాడు అనుకుని చెప్పి వీళ్ళు బాణాలను సంధిస్తారు, కానీ ఎక్కడ చిక్కుపడాడు. అప్పుడు ఇంకా లక్ష్మణుడు ఏమంటాడంటే నేను పెద్ద అస్త్రాన్ని మొత్తం బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి వీళ్ళందరినీ కూడా నాశనం చేసేస్తానంటే అప్పుడు రాముడు చెప్తాడనమాట, చూడు ఇంద్రజిత్తు పైన కోపంతో అలాగ నిరాయుధుల్ని వాళ్ళందరినీ కూడా మనం చంపకూడదు అని చెప్పి చక్కగా హితవు చెప్తాడు. లక్ష్మణస్తు సుసంక్రుద్ధో భ్రాతరం వాక్యమబ్రవీత్ బ్రాహ్మం అస్త్రం ప్రయోక్ష్యామి వధార్థం సర్వరాక్షసాం. అందరు రాక్షసుల్ని చంపేయడానికి నేను బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాను అని చెప్తే తమువాచ తతో రామో లక్ష్మణం శుభలక్షణం నైకస్య హేతో రక్షాంసి పృథివ్యాం హంతుమర్హసి అయుధ్యమానం ప్రచ్ఛన్నం ప్రాంజలిం శరణాగతం పలాయంతం ప్రమత్తం వా నత్వం హంతుమిహార్హసి. ఈ విధంగా ఒకరిని చంపడానికి అందరి మీద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడం మంచిది కాదు. ఈ ఇంద్రజిత్తుని మాత్రమే వధించాలి మనము, దానికోసం ఏం చేయాలో మనం ఆలోచిద్దాము. దానికోసం నేను అస్త్రాన్ని ప్రయోగిస్తాను, అది ఏం చేస్తుందనమాట, ఇంద్రజిత్ ఎక్కడున్నా సరే ముల్లోకాలు ఎక్కడున్నా సరే ఆ వెనకకు వెళ్ళి అతన్ని ఎలాగైనా చంపుతుంది, అటువంటి దాన్ని నేను ప్రయోగిస్తాను, నువ్వు కంగారు పడద్దు. తమేనం మాయినం క్షుద్రం అంతర్హితరథం బలాత్ రాక్షసం నిహనిష్యంతి దృష్ట్వా వానరయూథపాహ యద్యేష భూమిం విశతే దివం వా రసాతలం వాపి నభస్థలం వా. ఎక్కడ పాతాళంలో ఉన్నా, అక్కడ పైన ఆకాశంలో ఉన్నా, స్వర్గలోకంలో ఉన్నా, ఎక్కడున్నా సరే అటువంటి ఒక అస్త్రాన్ని నేను ఏవం నిగూఢోపి మాస్త్రదగ్ధ, ఎక్కడ అతను దక్కున్నా సరే నేను ప్రయోగించే అస్త్రం అతన్ని చంపి తీరుతుంది, అటువంటి అస్త్రాన్ని నేను ప్రయోగిస్తాను అని చెప్పి శ్రీరాముడు చెప్తాడు. అంతటితో 80వ సర్గ సమాప్తమవుతుంది. ఈరోజు మనం 71వ సర్గ నుండి ఈ 80వ సర్గ వరకు ఉండేటువంటి సారాంశాన్ని చూసాము. తర్వాత ఇంద్రజిత్తుతో యుద్ధం చేయడం, ఇంద్రజిత్తును వధించడం, ఈ మధ్యలో మళ్ళీ అతను మాయా సీతను వధించడం, ఇవన్నీ తర్వాత సర్గల్లో వస్తాయి. అది చూసి మళ్ళీ రాముడు కూడా దుఃఖిస్తాడు, అక్కడ సీత నిజంగానే చనిపోయిందని చెప్పి. ఇవన్నీ కూడా తర్వాత వచ్చే వారం మనం చూద్దాము. ఈరోజు ఇంతటితో ముగిద్దాం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ
ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.